హాయ్ అండి. ఎలా ఉన్నారు? లాస్ట్ వీడియోలో చెప్పాను కదా నర్సరీకి వెళ్ళాను అని చెప్పేసి. దానికి రిలేటెడ్ వీడియోనే ఇది. అయితే కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసే వాళ్ళందరికీ ఒక చిన్న టిప్ అండి. మీరు బిగినర్స్ అయితే మాత్రం ఇట్లా ఎక్స్‌పెన్సివ్ మొక్కలైతే తీసుకోవద్దండి. అంటే ఇండోర్ ప్లాంట్స్, రేర్ వెరైటీస్ ఉంటాయి కదా! ఇట్లాంటివన్నీ తీసుకున్నారంటే మీకు తెలీదు కదా స్టార్టింగ్‌లో వాటి కేరింగ్ ఎట్లా, మెయింటెనెన్స్ ఎట్లా అనేది. మీరు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళైతే గార్డెను ఇట్లా మనీ ప్లాంట్ లేకపోతే స్నేక్ ప్లాంట్ ఇట్లా చిన్న చిన్న మొక్కలతో అంటే జీరో మెయింటెనెన్స్ కదా అవి మనకు తెలుస్తుంది. మనం రోజు చూసే మొక్కలే కాబట్టి వాటి కేరింగ్ అవన్నీ కూడా మనకు తెలుస్తుంది కదా. వాటితో స్టార్ట్ చేశారంటే తర్వాత ఇట్లాంటి మొక్కలు తెచ్చుకున్నామంటే మనకు కూడా తెలుస్తుంది ఎట్లా మెయింటైన్ చేయాలి ఏమి అనేది. ఇంకా మొక్కలు తీసుకునేటప్పుడు మంచిగా చూసి అంటే మొక్క గుబురుగా ఉండి, కాండం దగ్గర లావుగా ఉండి, పెద్దగా ఉండే మొక్కలు తీసుకున్నామంటే కొంచెం అటు ఇటు అయినా కూడా మంచిగా బతుకుతాయన్నమాట. ఇంకా ఇది స్నేక్ ప్లాంట్‌లోని ఇదొక వెరైటీ మొక్క అంటండి. దీనికేదో పండ్లు కూడా వచ్చాయి. ఇవి గింజలా మరి లేకపోతే ఏంటా అనేది తెలియట్లేదు. వీటి ప్రైస్ రేంజ్ అంతా కూడా విని మా ఆయన కొంపదీసి నువ్వేమన్నా తెచ్చావా ఏంటి అని భయపడుతున్నారు. సో, నేను కూడా ఇంకా ఇండోర్ ప్లాంట్స్ అయితే ఎక్కువగా పెంచలేదు. నాకు కూడా అంత ఐడియా లేదు. కాబట్టి నేనైతే ఎక్కువ ఏం తీసుకోలేదండి. అంటే మనకు కొంచెం దాని గురించి తెలిసిన తర్వాత తెచ్చుకుందాము. లేకపోతే ఊరికే చచ్చిపోతాయి కదా అన్నట్టు ఎక్కువగా ఏం తీసుకోలేదు. మా ఆయన నేను షాపింగ్‌కెళ్ళినా గూడా భయపడ్డు అసలు. గమ్మునే ఉంటాడు. ఇట్లా నర్సరీకి వచ్చానంటే మాత్రము ఒక పక్క చూస్తూ ఉంటాడు. ఒక పక్క ఇంకొచ్చేయి వచ్చేయి అని పిలుస్తూ ఉంటాడనమాట. అయితే ఈసారి మా ఆయన రాలేదు. ఇంకా మా అన్నయ్య ఉంటే అన్నయ్యని తీసుకెళ్ళాను. కాబట్టి మా ఆయన నేను బతికిపోయాను దేవుడా అనుకుంటున్నాడు. నాకు మొక్కల్ని చూస్తే ఇట్లా నర్సరీకొచ్చి నేను అస్సలు ఆగలేను. నాకేమవుతుందో ఇంక నేను చంద్రముఖిలాగా మారిపోతాననమాట. ఇంకా ఇక్కడ చూడండి ఎంత క్యూట్ మొక్కలున్నాయో. సరే గానీ మీరెప్పుడైనా మూన్ కాక్టస్ మొక్కను చూసారా? ఇక్కడ చూసేయండి. దీని పేరు మూన్ కాక్టస్ అంట. అసలు ఎంత క్యూట్ ఉంది ఇది. నేనైతే దీన్ని లాలీపాప్ మొక్క అంటాను. ఇది చూసినప్పుడు నాకొచ్చిన ఆనందం అంతా ఇంత కాదండి. అసలు ఎంత ముద్దుగా ఉందో అసలు. ఏంటి ఇది మొక్క ఇంతేనా? ఇదేనా మొక్క అని నేనైతే వాళ్ళని ఎన్ని సార్లు అడిగానో. ఎట్లా దీని మెయింటెనెన్స్ ఏంటి ఎట్లా అనేది. ఇంకా కలర్‌లో భలే ఉన్నాయి అసలు చూడ్డానికి. చాలా క్యూట్ అనిపించింది. ఇంకా ఈ పూల మొక్కలన్నీ కూడా ఇండోర్ ప్లాంట్సే కాబట్టి మనం ఈజీగా గ్రో చేసుకోవచ్చు. ఈ మొక్క అయితే ఒకటి తీసుకున్నాను. నేను అప్డేట్ ఇస్తాను మీకు. ఇంకా ఈ మొక్కలు అయితే 150, 250 ఈ రేంజ్‌లో అయితే ఉన్నాయి. పర్లేదు కొంచెము బడ్జెట్‌లోనే ఉన్నాయి తీసుకోవచ్చు. ఇంకా నేను తెచ్చిన మొక్కలు కూడా నెక్స్ట్ వీడియోలో మీకు అప్డేట్ అనేది ఇస్తాను. చూసారా ఎంత క్యూట్‌గా ఉన్నాయి పువ్వులన్నీ కూడా. సరే మరి మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ.